ఈసారి అమౌంట్ పెడతారా నెక్స్ట్ దిల్ దగ్గర ఆఫర్ ఇస్తే? ఇప్పుడు ఆయనే ఇస్తారు. వితౌట్ పేమెంట్ చేస్తారా? ఏదైనా చేయాలి ఇంక ఇప్పుడు వెళ్ళి. ఆయన సాటిస్ఫై అవ్వాలి కదా ఫస్ట్. ఆయన హృదయంలో చోటు కావాలి కదా మనకి. ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని ప్లేసులు ఏదైనా పోగొట్టుకుంటే, ఇప్పుడు నేను రియల్గా అనుకుంటా, నాకు తారసపడే ప్రతి వ్యక్తి హృదయంలో నాకు స్థానం కావాలని కోరుకుంటా. ఆ తర్వాత ఇంకేదన్నా సందర్భం ఉందా బాధ పెట్టిన ఇంకెవరన్నా? ఎక్కడో రోజు ఒక లొకేషన్కి వెళ్ళాం, జగపతి బాబు గారి సినిమా అది. లంచ్ అవర్ అయింది. జనరల్గా అక్కడ డైరెక్టర్ గారు చాలా క్లోజ్గా ఉంటారు కదా, మీకు తెలియదు ఏముంది, ఆల్రెడీ నేను పాటలు రాసిన తర్వాత భోంచేసి వెళ్ళిపో కవి అంటారు ఆయన. సరే ఇంకా నిలబడ్డాను, తినాలి, ఇంకా వెళ్తాను 10 నిమిషాలు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు పక్క నుంచి, చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, పేరు చెప్తే బాగోదు, చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఆయన. ఓల్డ్ డేస్ ఎన్టీఆర్ గారితో సినిమాలు చేసిన, పెద్ద ఎన్టీఆర్ గారితో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ ఆయన. యూ కెన్ టెల్ హిస్ నేమ్. ఆయన ఎవరెవరో వస్తారు, ఎవరెవరో తింటారు, ఏంటో ఈ ప్రొడక్షన్ అంతా ఏం జరుగుతుందో అన్నారు. ఓకే. ఈ మాట నన్ను అన్నారు, ఆ మాట ఆయన వెంటనే అన్నారు. సో నేను ఏం తీసుకోవాలి మైండ్లోకి? ఈ ప్రొడ్యూసర్ ఆ మాట అన్నారు. డైరెక్టర్ గారేమో తినేళ్ళు కానీ కవి ఉండండి అన్నారు. ప్రొడ్యూసర్ జస్ట్ వెనక నుండి ఈ వాయిస్ వినపడుతుంది నాకు వెంటనే. ఓకే. రియల్గా జనరల్గా నేను ఎప్పుడు ఫుడ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. మామూలుగా చాలా తక్కువ తింటాను. పాటలు రాసినప్పుడు నైట్లో అసలు ఏం తిన్ను. ఓన్లీ టీ ఉంటే చాలు, ఒక ఫ్లాస్క్ టీ పెట్టేసి నన్ను వదిలేస్తే నా పాట ఏదో నేనేదో నా లోకం. నైట్ తిన్నా నేను ఇప్పుడు. పాట ఉందా నైట్ ఫుడ్ ఛాన్స్ లేదండి అసలు ఎప్పుడు. ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను. ఈయన ఇంత పెద్ద ప్రొడ్యూసర్ కదా, ఎన్నో సినిమాలు చేశారు పెద్ద ఆయనతో కూడాను, ఎందుకు అలా చిన్నగా అంత ఇదిగా మాట్లాడాలి? పైగా నేను వింటానని తెలిసి కదా ఆయనకి, ఇటు పక్కనే ఉన్నాను మరి నేను. పైగా ఈయన అన్న తర్వాత అన్నారు కదండి ఆయన. కొంచెం బాధ అనిపించింది యాక్చువల్గా. రోజు నేను చేయలేదు, జస్ట్ 10 మినిట్స్ అలా ఉండి అలా పాస్ అయ్యి బయటకు వచ్చాను. అన్న ఎందుకు మీరు ఇదవుతున్నారు? యూ కెన్ టెల్ హిస్ నేమ్. అంటే చెప్తే బాగుండదేమో అని ఆలోచించాను. పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి అర్జున్ రాజు గారు అండి. అర్జున్ రాజు గారు. ఓకే. ఆయన ఎందుకు అన్నారో తెలియదు. ఆ రోజు డైరెక్టర్ గారు ఇలా అన్న తర్వాత ఆయన అలా అన్నారు. నేను చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. లొకేషన్లో ఇలా అన్నారు ఏంటి అనేసి వెళ్ళిపోయాను. కాసేపు నేను పాస్ అయిపోయాను అక్కడ నుంచి. బట్ ఇదే వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తే ఆయన గురించే, అర్జున్ రాజు గారి గురించి 2002 వరకు సాంగ్ రాశాను కదా నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి. చంటి గారి కాంబినేషన్లోను, బి గోపాల్ గారు, ఇలా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్. లొకేషన్లో ఆ పాట షూటింగ్ అవుతున్నప్పుడు వీళ్ళందరినీ పిలిచారు, రాఘవేంద్రరావు గారిని, చంటి గారు. ఆ సాంగ్ మళ్ళీ చేస్తున్నామంటే సెట్కి వచ్చారు వీళ్ళందరూ. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు ఆ రోజు అక్కడ, అందరూ ఉన్నాం. సాంగ్ జరుగుతుంది. సెట్లో వచ్చి ఈ పాట మళ్ళీ రాస్తున్నారంటే ఏం పాటు చేస్తారనుకున్నాం, చాలా బాగా రాసావమ్మా, చాలా బాగుంది మీ పాట అని అర్జున్ రాజు గారు భుజం మీద చేసి మెచ్చుకున్నారు. ఇదే అర్జున్ రాజు గారు. ఓకే. ఆ తర్వాత నేను మళ్ళీ కాబట్టి నాకు ఆయనకంటూ కాంట్రవర్సీస్ ఏమి లేవు. ఫస్ట్ ఈ అల్లరాముడు ఈ సినిమా గురించి అదే వ్యక్తి మిమ్మల్ని అక్కడ అలా అన్నారు. ఓకే. నాకు అది అర్థం కాదు, మనకి నాకు అర్థం కాదు. ఒక సాటి మనిషిని కూడా మనం తినేటప్పుడు ఒక మాట అట్లా అనము. అలాంటిది అంటే ఇప్పుడు నేను అపార్థం చేసుకున్నానా, ఆయన ఎవరినైనా అన్నారా లేదా నన్నే అన్నారో ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వలేను. బట్ నేను రియల్గా ఫీల్ అయ్యింది, ఎందుకంటే డైరెక్టర్ గారు నన్ను ఇలా అన్న వెంటనే అంటే ఆబ్వియస్లీ ఇమీడియట్గా నన్నేనే అనుకోవాలి కదా మరి ఇప్పుడు. అలా ఆయన ఇప్పుడు దాన్నే ఉందండి, కానీ ఏదో టైం వచ్చింది, మాటలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాను అంతే. మళ్ళీ ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా? మళ్ళీ ఎప్పుడు కలవలేదు, తారసపడలేదు, ఇంకెప్పుడు తారసపడలేదు. ఇదేనా మీకున్న ఉంటాయి కానీ పెద్దగా అంత చెప్పుకునే అంత గుర్తుపెట్టుకునే అంత పెద్ద విషయాలు ఏమీ లేవు.